హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గంగవల్లి కూర టేస్టీగా ఎలా వండుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్ తీసుకొని కందిపప్పుని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత గంగవల్లి కూర ఆకును చిన్న ముక్కలుగా తురుముకొని ఆ కుక్కర్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చింతపండు, అలాగే కొత్తిమీర ఇలా అన్నీ వేసేసుకొని మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇదే సేమ్ ప్రొసీజర్లో ఏ ఆకునైనా యూజ్ చేయవచ్చు. పాలకూర కానీ, చుక్క కూర కానీ ఇలా ఏ ఆకైనా బాగుంటుందండి. గంగవల్లి కూర ఆకు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు పప్పుని పర్ఫెక్ట్గా ఉడకబెట్టుకోవాలి. 4 విజిల్స్ చాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకోండి. ఆ తర్వాత పోపుకి ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని ఇలా బగారాకు అలాగే స్టార్ పువ్వు వేయడం వల్ల పప్పు టేస్ట్నెస్ వస్తుందండి, చాలా బాగుంటుంది. అలాగే జీలకర్ర, ఆవాలు, ఇలా వెల్లుల్లిని పచ్చగా దంచుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు. ఇవి కొంచెం గోలిన తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకొని కలపాలి. అలాగే నేను ఇక్కడ ఆచి ఇంగువ వాడుతున్నానండి, చాలా బాగుంటుంది. పోపు అనేది కూడా పర్ఫెక్ట్గా రావాలి, అప్పుడు పప్పు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతే, చూసారు కదా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.